హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని ఫ్రెండ్స్ ఈ మంత్ అనగా మార్చి నెలలో నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, మరి ఎంత ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకునే ముందు చిన్న మోటివేషన్ వీడియో. అది కూడా ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదే విధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని మంచి ఆఫర్ ఫ్రెండ్స్, బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని క్లాస్ వైజ్ గా, లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఆల్రెడీ ఇప్పటి వరకు మనం షెడ్యూల్ వైజ్ కండక్ట్ చేస్తున్నాము. బట్ ఇప్పుడైతే లింక్స్ అన్ని ఒకేసారి సెండ్ చేస్తాము. మీకు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము, అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి. ఇది ఒక మంచి అవకాశము. ప్రాసెస్ కూడా మొత్తం ఎస్జిటి సిలబస్ మొత్తాన్ని 6 పార్ట్స్ గా డివైడ్ చేసాం. 6 గ్రూప్స్ గా డివైడ్ చేసాము. మీకంటూ ఒక ఐడి నెంబర్ ఇస్తాము. ఆ ఐడి నెంబర్ ద్వారా మీకు డిఎస్సి వరకు వ్యాలిడిటీతో మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. క్లాసెస్ కూడా మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాసెస్ వినొచ్చు. మరి ఎంత అమౌంట్, మరి గ్రూప్స్ ఏంటి ఒక్కసారి చెప్పుకుందాము. అదే విధంగా నోటిఫికేషన్ రావడానికి కూడా, అది కూడా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో మొదటి గ్రూప్ వచ్చేసరికి తెలుగు, అదే విధంగా తెలుగు సంబంధించినటువంటి మెథడ్స్ కు సంబంధించినటువంటి ఒక గ్రూప్ క్రియేట్ చేశాము. నెక్స్ట్ విద్యా దృక్పథాలు పై, అదే విధంగా ఎడ్యుకేషనల్ సైకాలజీ దీనికి సంబంధించి ఒక గ్రూప్ క్రియేట్ చేశాము. నెక్స్ట్ ఇంగ్లీష్ మెథడ్స్, అదే విధంగా ట్రై మెథడ్స్, వీటిని బేస్ చేసుకొని ఒక గ్రూప్ క్రియేట్ చేశాము. నెక్స్ట్ మ్యాథ్స్ కు సంబంధించి ఒక గ్రూప్ క్రియేట్ చేశాము, మ్యాథ్స్ కు సంబంధించి. నెక్స్ట్ ఈవీఎస్, సైన్స్, సోషల్ దీనికి సంబంధించి ఒక గ్రూప్ క్రియేట్ చేశాము. నెక్స్ట్ 6th గ్రూప్ వచ్చేసరికి మీకు జీకే కరెంట్ అఫైర్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కు సంబంధించినటువంటి ఒక గ్రూప్. మొత్తము 6 గ్రూప్స్ క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఒక్కటి మాత్రం మీకు మంత్లీ మ్యాగజైన్, ఒక పీడిఎఫ్ రూపంలో, మంత్లీ మ్యాగజైన్ రూపంలో మీకు అదే విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అదే విధంగా ప్రతి మంత్లీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉంటాయి. అంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఒక్కటి మీకు పీడిఎఫ్ రూపంలో మ్యాటరు, అదే విధంగా పీడిఎఫ్ రూపంలో ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మిగతా ఆల్ సబ్జెక్ట్స్ మాత్రం మీకు కంప్లీట్ గా క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి. అప్ టు డిఎస్సి వరకు అయితే వ్యాలిడిటీ ఇస్తున్నాము. సో మొత్తము మీరు ఏ గ్రూప్ తీసుకోవాలనుకున్నా, ఏదైనా పర్టికులర్ గా ఒక గ్రూప్ తీసుకోవాలి అనుకుంటే మాత్రము 200 రూపీస్ ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు మెథడ్స్ చాలు అనుకుంటే 200 పే చేసుకొని నాకు ఆ సబ్జెక్ట్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఆల్ 6 గ్రూప్స్ కావాలి అనుకోండి, 6 గ్రూప్స్ కావాలి అనుకుంటే 1200 రూపీస్ ది బెస్ట్ 50% డిస్కౌంట్ తో కేవలం 600 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము. 600 రూపీస్ కి ఇలా ఏదైతే గ్రూప్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు మెథడ్స్ గ్రూప్ ఉందనుకోండి, ఆ గ్రూప్ లో మీకు తెలుగు సబ్జెక్ట్ సంబంధించినటువంటి మొత్తము ఏదైతే డిఎస్సి సిలబస్ ఏదైతే ఉంటుందో మొత్తము, నెక్స్ట్ పై ఎడ్యుకేషనల్ సైకాలజీ, ఆ గ్రూప్ లో పైకి సంబంధించినటువంటి మొత్తం క్లాసెస్ ఎగ్జామ్స్, ఎడ్యుకేషనల్ సైకాలజీ సంబంధించినటువంటి మొత్తం క్లాసెస్ ఎగ్జామ్స్. అంటే ఆ సబ్జెక్ట్ గ్రూప్ లోనే మీకు క్లియర్ గా ఉంటాయి, ఎటువంటి కన్ఫ్యూజ్ ఉండదు. కాబట్టి క్లియర్ గా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్ వినాలి, డైరెక్ట్ గా మ్యాథ్స్ గ్రూప్ లోకి వెళ్ళిపోయి మ్యాథ్స్ 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th ఇలా మొత్తం క్లాస్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. ఇలా ఒక సిస్టమేటిక్ గా ఉంటుంది. మొత్తం 6 గ్రూప్స్ సపరేట్ గా మొత్తం ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే 1200 రూపీస్ ది కేవలం 600 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. ఏదైనా పర్టికులర్ సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ కావాలి, మ్యాథ్స్ మీకు అది క్లాస్ వైజ్ గా ఉంటాయి కాబట్టి మ్యాథ్స్ కావాలి అనుకున్నారు అనుకోండి, 200 పే చేసి మ్యాథ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. అంటే ముందు నాకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 6 గ్రూప్స్ కావాలి అనుకుంటే 6 గ్రూప్స్ పర్పస్. అదే సింగిల్ సబ్జెక్ట్ కావాలి అనుకోండి, ఆ సబ్జెక్ట్ నేమ్ తో మ్యాథ్స్ కావాలనుకోండి, మ్యాథ్స్ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ కావాలనుకోండి, ఇంగ్లీష్ పర్పస్. ఇలా మెసేజ్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఆలస్యం చేయవద్దు. నా వాట్సాప్ నెంబర్ 8341949272, 8341949272, ఎంబీఆర్ నంద్యాల. నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఈ వాట్సాప్ నెంబర్ కి 6 గ్రూప్స్ సపరేట్ గా ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే 6 గ్రూప్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే ఆ సబ్జెక్ట్ నేమ్ తో ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ పర్పస్,
ఈవీఎస్ సైన్స్ సోషల్ కావాలనుకుంటే ఈవీఎస్ సైన్స్ సోషల్ పర్పస్, జీకే కరెంట్ అఫైర్స్ కావాలంటే జీకే కరెంట్ అఫైర్స్ పర్పస్. ముందే చెప్తున్నా, కరెంట్ అఫైర్స్ మాత్రం మీకు పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే మీరు జాయిన్ అయిన తర్వాత మేము కరెంట్ అఫైర్స్ వీడియోస్ అనుకున్నాము అని అలా డిస్టర్బెన్సెస్ ఉండకూడదు కాబట్టి మీకు క్లియర్ గా చెప్తున్నా, కరెంట్ అఫైర్స్ ఒక్కటి పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. ఎందుకంటే అది పీడిఎఫ్ అయితే మీకు క్లియర్ గా మ్యాటర్ చదువుకోవచ్చు, మెయిన్ హైలైట్స్ ఉంటాయి కాబట్టి మీకు క్లియర్ గా ఉంటుంది. మిగతా సబ్జెక్ట్స్ అన్ని మాత్రము క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి పర్పస్ మీకు ఏది కావాలనుకుంటే అది మెసేజ్ చేయొచ్చు, 8341949272. బట్ లింక్స్ ఎప్పుడు సెండ్ చేస్తారు? సో ఇప్పుడు మీరు ఇన్ కేస్ ఈ రోజు అడ్మిషన్స్ మాత్రము ఎక్కువ రోజులు ఉండదు ఫ్రెండ్స్. ఇది ఈ రోజు రేపు మాత్రమే తీసుకుంటున్నాం, అది కూడా మొదటి 100 మందికి మాత్రమే. ఎందుకంటే ఇన్ కేస్ మనము 19th మీకు లింక్స్ అన్ని సెండ్ చేస్తాం. అంటే ఈరోజు సోమవారం కదా, బుధవారం సెండ్ చేస్తాం. వన్స్ లింక్స్ సెండ్ చేసిన తర్వాత ఇంకా అడ్మిషన్స్ అనేటివి తీసుకోము. ఎందుకంటే ఆల్రెడీ లింక్ సెండ్ చేసిన తర్వాత 1-2 అడ్మిషన్స్ మళ్ళీ వచ్చినా కానీ మళ్ళీ లింక్ సెండ్ చేయడం బాగోదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు రేపు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. 19th బుధవారం మీకు ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ గ్రూప్ లో క్లాసెస్ ఎగ్జామ్స్ మొత్తం షేర్ చేస్తాము. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి. అప్ టు డిఎస్సి వరకు అయితే వ్యాలిడిటీ. మంచి అవకాశము. ఇప్పుడే ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి. మొదటి 100 మందికి కాబట్టి ముందు ఇంట్రెస్టెడ్ మెసేజ్ చేసిన తర్వాత మేము రిప్లై ఇస్తాము. ఆ రిప్లైని బేస్ చేసుకుని మీరు పే చేసుకుంటే సరిపోతుంది. ఆలస్యం అయితే చేసుకోవద్దు. మరి ఒక్కసారి మనం మోటివేషన్ వీడియో పరంగా అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా, 100% మళ్ళీ చెప్తున్నా, ఏంటి అంటే నోటిఫికేషన్ ముందు ప్రిపరేషన్ చాలా కీలకమైనది అని హైలైట్ చేసుకోండి. మళ్ళీ ఎందుకు గుచ్చి ఎందుకు చెప్తున్నాను అనేది హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ముందు ప్రిపరేషన్ అనేది చాలా కీలకమైనది. నోటిఫికేషన్ తర్వాత ప్రిపరేషన్ కన్నా నోటిఫికేషన్ ముందు ప్రిపరేషనే 100% సక్సెస్ కి దారి తీస్తుంది. ఇప్పుడు మీరు అశ్రద్ధ చేసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకోండి, మీ అపజయానికి, మీ ఫెయిల్యూర్కి మీరే కారణము. సో క్వశ్చన్ మార్క్ వేసుకోవడమే. సో నేను జాబ్ సాధించలేదు, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న క్వశ్చన్ చూడండి. నోటిఫికేషన్ అయిపోయింది, ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్ వచ్చింది. ఇన్ కేస్ మీరు సెలెక్ట్ కాలేదు, డిఎస్సిలో మీరు రాలేదు అనుకోండి జాబ్, ఒక్కసారి క్వశ్చన్ మార్క్ వేసుకుంటే చాలు. నాకు జాబ్ రాకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుంటే ఆన్సర్ ఎక్కడి నుంచో రాదు ఫ్రెండ్స్, మీ దగ్గర నుంచో వస్తుంది. అది మీ దగ్గర నుంచే ఆన్సర్ వస్తుంది. మరి ఆ ఆన్సర్స్ మీ దగ్గరే ఉన్నప్పుడు, ఆ క్వశ్చన్ మీరే రేస్ చేసుకొని ఆన్సర్స్ మీ దగ్గరే ఉన్నప్పుడు దానికి సొల్యూషన్ కూడా మీ దగ్గరే ఉంటుంది. మరి దానికి సొల్యూషన్ మీరే ఒక్కసారి హైలైట్ చేసుకుంటే మీరు 100% సక్సెస్ వైపు వెళ్ళడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఇప్పుడే చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, మొత్తం జాబ్ రాలేదు అనుకోండి. నేను జాబ్ సాధించకపోవడానికి గల కారణం ఏంటి అని క్వశ్చన్ మార్క్ వేసుకుంటే, అరే ఫస్ట్ నుంచి నేను ప్రిపేర్ కాలేదు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తే అంత హెవీ సిలబస్ నేను రీచ్ కాలేకపోయాను, ఫస్ట్ ఆన్సర్. సో ఇప్పుడు మీరేం చేయాలి? నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా ముందు నుంచే ప్రిపేర్ కావాలి. లేదు నేను ఫోకస్ చేయలేకపోయాను, సబ్జెక్ట్ని సరిగా అర్థం చేసుకోలేకపోయాను, సో తెలిసి కూడా కొన్ని క్వశ్చన్స్ తప్పు చేయగలిగాను, దానివల్ల మిస్ అయింది అనుకోండి. ఎగ్జామ్స్ రాస్తే మీరు తెలిసి ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు వాటిని సర్చ్ చేసినటువంటి అవకాశం ఉంటుంది. తెలిసి తప్పు చేయడము చాలా బ్యాడ్ లక్, అంటే అదే మీకు ఫెయిల్యూర్ కూడా. సో దాని నుంచి బయటికి రావాలి అంటే ఏం చేయాలి? తెలిసి తప్పు చేశామని తెలిసినప్పుడు దాన్ని సరిదిద్దుకునేటువంటి అవకాశం ఉన్నప్పుడు మీరు దాన్ని సరిదిద్దుకోవాలి. అది సరిదిద్దుకోలేకపోయారు అనుకోండి, ఫెయిల్యూర్ కూడా మళ్ళీ మీరే క్రియేట్ చేసుకున్నారు. సబ్జెక్ట్ అర్థం కావడం లేదు అంటే 1-2 సార్లు చదవాలి. కొత్త సబ్జెక్ట్స్ అనుకోండి, 1-2 సార్లు చదవాలి, అర్థం చేసుకుంటూ చదవాలి, ఇష్టంతో చదవాలి. సో అక్కడే మీ దగ్గర ఆన్సర్ ఉంటుంది. మొబైల్లో చాట్ చేసుకుంటూ చదవడం వల్ల ఫెయిల్యూర్ కాకుండా ఏమొస్తుంది? సో ఏదైనా కానివ్వండి, సోషల్ నెట్వర్క్స్ కి దూరంగా ఉండాలి. పాసిబిలిటీ ఉన్నంత వరకు సోషల్ నెట్వర్క్స్ కి, అన్వాంటెడ్ చాటింగ్ కి, అన్వాంటెడ్ పర్సన్ తో చాటింగ్ కి ఈ సమయం అనేది సరైనది కాదు అని అయితే నేను క్లియర్ గా చెప్పగలను. పాసిబిలిటీ ఉన్నంత వరకు మీ మొదటి శత్రువు అయితే సోషల్ నెట్వర్క్సే కాబట్టి సోషల్ నెట్వర్క్స్ కి చాలా వరకు పాసిబిలిటీ ఉన్నంత వరకు దూరంగా ఉండండి. సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దని మాత్రము 100% అయితే చెప్పగలను. మరి నోటిఫికేషన్ పరంగా ఒకసారి అబ్జర్వ్ చేస్తే మార్చి ఎండింగ్ లో 100%, అంటే నాకు తెలిసి, అది ఎవరికి తెలియదు, మీకేం తెలుసు, మాకు కూడా అంతే తెలుసు, బట్ ఒక అజంప్షన్ బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే మార్చి చివరికల్లా నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఈరోజు 17th. సో మనకు డేస్ అనేవి అలా వెళ్ళిపోతాయి. డేస్ అనేది ఆగితే ఆగేది కాదు కాబట్టి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఎప్పటికీ సమయాన్ని వృధా చేసుకోవద్దు అని చెప్పారు. గడిచిన సమయం మళ్ళీ రాదు.
రాబోయే సమయం ఎలా ఉంటుందో మనకు తెలియదు. ప్రెజెంట్ ఉన్న సమయాన్ని ఏ విధంగా నువ్వు పర్ఫెక్ట్గా వినియోగించుకుంటే ఆ విధంగానే నువ్వు వెళ్ళిపోతావు. సో నిదానంగా ప్రిపేర్ కావచ్చులే, ఒక 10 డేస్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంటే ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అందుకని తర్వాత సమయం కోసం వెయిట్ చేయొద్దు, గడిచిన కాలం కోసం ఆలోచించొద్దు. ప్రెసెంట్ ఉన్న సమయాన్ని మాత్రము పర్ఫెక్ట్గా వినియోగించుకుంటూ వెళ్తే 100% నువ్వు సక్సెస్కి దగ్గరగా రీచ్ అవుతున్నట్టు. సో ఇన్ కేస్ ఈ మంత్ నోటిఫికేషన్ చివరిలో వచ్చింది అనుకోండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సో సమయం చాలా తక్కువ ఉంటుంది. మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి 3 మంత్స్ 4 మంత్స్ అంత సమయం అయితే ఉండదు. ఇది 100% వాస్తవము. సో నోటిఫికేషన్ కొంచెం లేట్ అయింది అనుకోండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ టైంకి డేస్ తక్కువ ఉంటాయి. 100%. అంటే 45 డేస్ 50 డేస్ మాక్సిమం 55 డేస్. అలా 45 డేస్ 50 డేస్లో సిలబస్ కంప్లీట్ చేయడం ఇంపాసిబుల్. అది మీకు కూడా తెలుసు. మరి ఇంపాసిబుల్ అన్నప్పుడు అని మీకు తెలిసినప్పుడు దాన్ని పాసిబుల్గా క్రియేట్ చేసుకోవాలి అంటే ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించాలి. సో మేబీ ఈ మంత్ ఎండింగ్లో నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రము ఎక్కువ సమయం ఉండదు కాబట్టి మీరు ఆ సమయం కోసం వెయిట్ చేయకుండా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ కొనసాగించండి. 100% అయితే మీరు సక్సెస్ అయితే సాధించగలరు అని మాత్రం క్లియర్గా అయితే చెప్పగలము. చదివేది ఏదైనా కానివ్వండి, పర్ఫెక్ట్గా చదవండి, అర్థం చేసుకుంటూ చదవండి, ఇంట్రెస్ట్గా చదవండి. నోట్స్ చాలా ఇంపార్టెంట్. ఉన్న సమయాన్ని మీరు పర్ఫెక్ట్గా వినియోగించుకుంటూ సమయాన్ని మాత్రం వృధా చేయకుండా పర్ఫెక్ట్గా ఒక ప్లానింగ్ ప్రకారము ఇప్పటి నుంచైనా కానీ మీరు ప్రిపరేషన్ వైపు వెళ్ళండి. 100% అయితే మీరు జాబ్ అయితే సాధిస్తారు. జాబ్ కావాలి అంటే మాత్రము ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. డబల్ ఉత్సాహంతో. ఇప్పుడు 4 అవర్స్ అయితే 8 అవర్స్ ప్లానింగ్ వేసుకో, 6 అవర్స్ అయితే 12 అవర్స్ ప్లానింగ్ వేసుకో. అంత సింపుల్గా జాబ్ రాదు. జాబ్ సాధించడము అంత ఈజీ కాదు. ప్రెజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఏదో 1-2 గంటలు చదివితే అక్కడ కోచింగ్ తీసుకున్నాను, ఇక్కడ కోచింగ్ తీసుకున్నాము అని చెప్పడానికి వేస్ట్. అది ఏదైనా కానివ్వండి, జాబ్ అనేది మీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎంతవరకు ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాసెస్ ఎగ్జామ్స్ తీసుకున్నారు అనుకోండి, తీసుకున్నంత మాత్రం జాబ్ వస్తుందా? రాదు. సో దానికి మనం ఏం కష్టపడుతున్నాము, తీసుకున్నాము, మరి తీసుకున్న దానికి ఉపయోగం ఏంటి, దానికి మనం ఏం ప్రయత్నిస్తున్నాము, ఎంతవరకు హార్డ్ వర్క్ చేస్తున్నాము, ఎంతవరకు సబ్జెక్ట్ని రీచ్ అవుతున్నాము అనేది మీ మీద ఉంటుంది. ఆ సబ్జెక్ట్ని పర్ఫెక్ట్గా రీచ్ అయ్యారనుకోండి, విజయం ఎక్కడికి వెళ్ళదు. అందరికీ ఉండేది 24 అవర్సే. బట్ చదివే విధానంలో తేడా ఉంటుంది, అర్థం చేసుకునే విధానంలో తేడా ఉంటుంది. మరి దాన్ని మీరు రీచ్ కావాలి అంటే పర్ఫెక్ట్గా ఫోకస్ చేస్తే చాలు. 100% అయితే మీరు కూడా విజయం అయితే సాధిస్తారు. ఒకే ఒకటి ఫైనల్, సోషల్ నెట్వర్క్స్కి దూరంగా ఉండండి. ఉన్న సమయాన్ని మాత్రము వృధా చేసుకోవద్దు. పాసిబిలిటీ ఉన్నంత వరకు ఒక మంచి ప్లానింగ్తో సమయాన్ని వృధా చేసుకోకుండా 10 to 12 అవర్స్ ఇప్పుడు ప్లానింగ్ పర్ఫెక్ట్గా వేసుకోండి. పక్కాగా మీరు విజయం అయితే సాధిస్తారు. ఎనీహౌ, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎవరైనా మరి జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము 6 గ్రూప్స్ మంచి ఆఫర్ చూడండి. ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టే లింక్స్ ఉంటాయి కాబట్టి మీకు డిస్టర్బెన్సెస్ లేకుండా ఏ సబ్జెక్ట్ చదవాలి అనుకుంటే ఆ సబ్జెక్ట్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోవచ్చు. సో మీకు కేవలం 600కే ఇస్తున్నాము. మంచి ఆఫర్. డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్కి 6 గ్రూప్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. లేదు నాకు మ్యాథ్స్ అంటే డల్గా ఉన్నాను అంటే ఓన్లీ మ్యాథ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. మ్యాథ్స్ ఏ ఇండివిజువల్ సబ్జెక్ట్ అయినా, ఏ గ్రూప్ అయినా ఇండివిజువల్ 200 రూపీసే. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నా నెంబర్ సేవ్ చేసుకోండి, MBR నంద్యాల 8341949272. ఓకే ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ.